ఇటీవల ఇండియా టుడే సర్వే వచ్చింది. అందులో తెలుగుదేశం విజయం చాలా స్పష్టంగా కనిపించింది. అయితే వెంటనే వైసీపీ తేరుకుని ఒక రిపబ్లిక్ టీవీ ఏదైతే ఉందో మనం చూస్తాం జాతీయంగా, ఆ లోగో ఒకటి పెట్టి కొత్త సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఇందులో మేము విజయం సాధిస్తున్నట్టుగా ఒక మార్ఫింగ్ చేస్తూ, అంటే ప్రజల్ని ఇదిగో ఇంకో సర్వే వచ్చింది అందులో మేము గెలుస్తున్నాం అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఒక ఫేక్ పోస్ట్ రిలీజ్ చేసి విపరీతంగా, మనకు తెలుసు వాట్సాప్ వాళ్ళ దగ్గర ఒక బల్క్ ఉన్నాయన్నమాట వాట్సాప్ ఛానల్స్. సో ఆ ద్వారా ప్రజలను నమ్మించే ప్రయత్నం అయితే బలంగా చేశారు. ఏదేమైనప్పటికీ ఎలా చూడాలి, ఈ యొక్క అధికార పార్టీ ఎంత కాదు అంత కొండంత చేసాం, 99% హామీలు నెరవేర్చేసాం అని చెప్తున్నప్పటికీ ఈరోజు ప్రజల దగ్గర నుంచి అయితే ఎటువంటి స్పందన కనిపించకపోవడం, అయినప్పటికీ ఇంకా ఫేక్, గతంలో ఏదైతే ఫేక్ ఆధారాల మీద వీళ్ళు ముందుకు సాగారో ఇప్పుడు అదే ఫేక్లను పెట్టి ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు దీని మీద, మరి మీ స్పందన ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని అనుకుందాం, లేదని మనం ఎందుకు చెప్పాలి? వాళ్ళ క్లెయిమ్ ప్రకారం ఇప్పుడు వాళ్ళు విడుదల చేసిన రిపబ్లిక్ టీవీ సర్వే అది వాస్తవ గణాంకాలే అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో అంతటి ఆదరణ, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, అభిమానం, వాళ్ళు చెప్పే ఇవన్నీ పదాలు ప్రజల్లో అంత బలంగా ఆ భావన కొనసాగుతూ ఉంటే యాత్ర 2 సినిమా థియేటర్లు ఎందుకు అంత ఖాళీగా ఉంటున్నాయి? ఆయన్ని బ్రహ్మాండం, భజగోవిందం, ఆణిముత్యం, స్వాతిముత్యం అని చెప్పని సినిమా తీస్తే థియేటర్లు ఎందుకు అంత పూర్ కలెక్షన్స్తో ఉంటున్నాయి? అసలు హాళ్ళు కిటకిటలాడిపోవాలి కదా. యాత్ర 1 హిట్ అయినప్పుడు యాత్ర 2 ఆబ్వియస్లీ హిట్ అవ్వాలి కదా. ఎందుకని ఇప్పుడు ఆ థియేటర్లో కనీసం వండిన సమోసాలు కూడా అమ్ముడుపోవట్లేదు అని చెప్పని క్యాంటీన్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. సైకిల్ స్టాండ్ వాళ్ళు మాకు సరిపోను బళ్ళు కూడా రావట్లేదని చెప్పని మొత్తుకుంటున్నారు. వీళ్ళు మనుషులన్నిటి కూడా తెరలిస్తున్నట్టున్నారుగా సినిమాకి. ఇప్పుడు ఏ కారణమన్నా కానీ, ఏ ప్రయత్నాలన్నా చేయని, ఇవాళ యాత్ర 2నే కాదు, 2019 మే 30 తారీఖు అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి సినిమానే ఇక ఈ బొమ్మ ఆడేది కాదు అని చెప్పని ప్రజల్లో ఒక నిశ్చయాభిప్రాయానికి వచ్చేసారు. కాబట్టి ఆయనే స్వయంగా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందని అభ్యర్థన మార్చుకుంటున్నాడు కదా. అంటే వ్యతిరేకత ఉందనేది స్పష్టమవుతుంది కదా. 82 ఎమ్మెల్యేలని మారుస్తుంది కూడా. ఆల్మోస్ట్ మొట్టమొదట వాళ్ళ పార్టీ తరఫున నెగ్గిన 22 మంది పార్లమెంటు సభ్యుల్లో 2 తప్పించి మిగిలిన 20 మందిని, అంటే ఇంక్లూడింగ్ రఘురామకృష్ణరాజు గారిని కూడా వేరే వారిని ప్రపోజ్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ 4 గరుచుకొని ఇప్పుడు చిత్తూరులో రెడ్డప్ప గారిని, గురుమూర్తి గారిని తిరుపతిలో కంటిన్యూ చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అక్కడ వస్తున్న వ్యతిరేకతల నేపథ్యంలో వీళ్ళు ప్రపోజ్ చేసిన అభ్యర్థులు అడ్డం తిరిగిన నేపథ్యంలో, అంటే 22 ఎంపీలు గెలిస్తేనే ఆ 22నే మళ్ళీ తిరిగి కొనసాగించుకోలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ 3-4 ఎంపీలు సెలవు చీటీ తీసుకొని వెళ్ళిపోయారు బయటికి. రఘురామకృష్ణరాజు గారు దూరం జరిగారు, లావు కృష్ణదేవరాయలు గారు దూరం జరిగారు, వల్లభనేని బాలశౌరి గారు దూరం జరిగారు, అలాగే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఆయన దూరం జరిగారు. ఎమ్మెల్యేలు 10 మంది పైన దూరం వెళ్ళిపోయారు ఇప్పటికే, ఆయన పట్ల అత్యంత లాయల్టీ ప్రదర్శించిన. ఇటువంటి నేపథ్యంలో ఇండియా టుడే సర్వే విడుదలైంది వాస్తవమే. ఇండియా టుడే సర్వే ప్రకారం రాబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 17 పార్లమెంటు స్థానాలు దక్కడానికి ఆస్కారం ఉంది అని చెప్పని వాళ్ళు సర్వే ఫలితాలు విడుదల చేశారు. వైసీపీ పార్టీకి 8 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పని. ఇండియా టుడే సర్వే ఈ రోజు రాలా. వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి 3వ నేషన్ పేరిట వాళ్ళ సర్వే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ప్రతి 6 నెలలకి వాళ్ళ ఆ మొమెంటం గ్రాడ్యువల్గా ఏ పార్టీకి ఎట్లా ఉంది అనేది ప్రతి 6 నెలలకి మార్పు చెందుతూ వస్తుంది. ఏ దిశగా మార్పు చెందుతుంది? 2022 ఆగస్టు నెలలో వాళ్ళు సర్వే ఫలితాలు మొట్టమొదటిగా విడుదల చేశారు. ఆ రోజున వైసీపీ పార్టీకి 18 ఎంపీ స్థానాలు దక్కుతాయి, తెలుగుదేశం పార్టీకి 7 ఎంపీ స్థానాలు దక్కుతాయి అని విడుదల చేశారు. అంటే ఆ రోజున 2019 ఎన్నికల నాడు వైసీపీ పార్టీకి 22 దక్కినాయి, తెలుగుదేశం పార్టీకి 3 దక్కినాయి. వైసీపీ పార్టీ నెగ్గిన 22లో నుంచి 4 స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కబోతున్నాయి, వైసీపీ కోల్పోతుంది అని చెప్పని 2022 ఆగస్టులో విడుదల చేశారు. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి నెలలో మరొకసారి విడుదల చేశారు. 6 మంత్స్ తర్వాత 2023 ఫిబ్రవరి నాటికి వచ్చేటప్పటికి ఆ మొమెంటం తెలుగుదేశం పార్టీకి అంతకుముందు ప్రతిపాదించిన 7 స్థానంలో 10 దక్కపోతున్నాయి. అంటే 2022 ఆగస్టు నుంచి 2023 ఫిబ్రవరి దగ్గరికి 6 నెలల కాలంలో వైసీపీ పార్టీ ఇంకొక 3 స్థానాలు కోల్పోబోతుంది. అంతకుముందు 18 ప్రపోజ్ చేస్తే వాళ్ళకి ఈ 6 మంత్స్ తర్వాత 15 దగ్గరికే దిగిపోయింది. ఇది
23 ఆగస్టు నాటికి ఇంకొక 6 నెలలు గడిచేటప్పటికి ఇంకొంచెం సిచ్యుయేషన్స్ ఆల్టర్ అయినాయి. తెలుగుదేశం పార్టీ 10 నుంచి 15కి తన గ్రాఫ్ పెంచుకుంది, మొమెంటం పెంచుకోగలిగింది. వైసీపీ పార్టీ తన మొమెంటం 10కి పరిమితమైంది. 15 నుంచి 5 స్థానాలు తెలుగుదేశానికి కోల్పోయి 10కి పరిమితమైంది. మళ్ళీ 6 నెలలు గడిచింది. 2024 ఫిబ్రవరిలో మరొకసారి ఇప్పుడు ఫలితాలు విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ తనకి ఆగస్టు నెలలో ప్రతిపాదించిన 15 స్థానంలో ఇప్పుడు 17కు చేర్చుకుంది తన సంఖ్య. వైసీపీ పార్టీ అప్పుడు ప్రతిపాదించిన 10ని ఇప్పుడు 8కి దిగిపోయింది. ఇది ఇండియా టుడే వారి అంచనా. గత 4 అంటే 6 నెలల గ్యాప్ తోటి వాళ్ళు చేస్తూ వచ్చిన మూడ్ ఆఫ్ ది నేషన్ అనే సర్వే ప్రకారం వాళ్ళకి అందిన అంచనాలు ఇవి. ఇక్కడ వాళ్ళ శాంపిల్ కూడా ఎట్లా తీసుకున్నారు, తెలుగుదేశం వైసీపీ వరకే తీసుకున్నారు. ఇతరులు అంటే జనసేనని కూడా ఇతరుల్లో కేటాయించేశారు. ఇది ఎప్పటి అంచనాలు, డిసెంబర్ 31వ తారీఖు ముందు అంచనాలు. తర్వాత జరిగిన మార్పు చేర్పులు వేరే ఉన్నాయి. తెలుగుదేశం జనసేన సైజుతోటి ఎన్నికలకు వెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చినాయి. వాళ్ళు ఇతరులకి 10% బలాన్ని చూపించున్నారు. ఆ ఇతరులలో జనసేనకి 7% 2019 ఎన్నికల్లోనే వాళ్ళకి దక్కి ఉన్నాయి. ఆ 7% అనుకుందాం ప్రస్తుతానికి. తెలుగుదేశం కొన్న ఓట్ బ్యాంక్ తోటి జనసేన ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అయితే మరింత బలం చేకూరుద్ది. అదే సందర్భంలో అంటే వైసీపీకి ఇప్పుడు ప్రతిపాదిస్తున్న 8 కూడా దక్కవు. అదే సందర్భంలో డిసెంబర్ 31 తర్వాత జనవరి నెలలో శర్మ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఆమె డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ప్రోగ్రామ్స్ చేస్తుంది, విమర్శలు చేస్తుంది. మనం టెన్నిస్లో ఏస్ అంటాం, ఐడియా ఉందిగా నీకు? అన్రిటర్నబుల్ అంటే ఒక వైపు నుంచి బ్యాట్స్మెన్ సర్వ్ చేస్తే అవతల వైపు నుంచి దాన్ని అటెంప్ట్ చేయడానికి కూడా లేదన్నమాట. ఇవాళ శర్మల గారు సంధిస్తున్న ఏసులకి వైసీపీ పార్టీ నుంచి అంశాల ప్రాతిపదికగా కౌంటర్ లేదు. కౌంటర్ లేక ఏం చేస్తున్నారు, బూతులకు దిగుతున్నారు. నీ ఇష్టం పచ్చిబూతులు తిట్టేసేయండి. ఆ బూతులకి భయపడిపోయి ఆమె విమర్శలు చేయకూడదని చెప్పిన మార్గాన్ని ఎంచుకున్నారు. ఆమె మీరేమన్నా తిట్టుకోండి, తూ నా బొడ్డు, నేను మటుకు విమర్శలు చేసేదే, నేను ఇష్యూస్ రైజ్ చేసేదే, మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పని ముగ్గులోకి లాగి కూర్చోబెడుతుంది ఇప్పుడు ఆమె. దీని ఇంపాక్టు 100కి 100 పాళ్ళు వైసీపీ ఓటు బ్యాంకు గండిపట్టం ఖాయం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభ్యర్థిత్వాల ఎంపిక దగ్గర ఆయన కొంత సంక్షోభాన్ని సృష్టించుకుంటున్నాడు. ఆయనకి అత్యంత లాయల్టీ ప్రదర్శించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి వంటి వాళ్ళు దూరం జరుగుతున్నారు. పార్థసారథి గారు లాంటి వాళ్ళు, జంగా కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు దూరం జరుగుతున్నారు. ఎంఎస్ బాబు, ఆర్దరు, ఎలీజా, రక్షణ నిధి లాంటి దళిత ఎమ్మెల్యేలు ఈ పార్టీలో దళితుల సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా పరిగణింపబడుతున్నారు. డిస్క్రిమినేషన్కి గురవుతున్నాం, వివక్షకు గురవుతున్నాం అని చెప్పని బాహాటంగా మీడియాకు వచ్చి చెప్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మా మీద ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉన్నారు, తప్పులు వాళ్ళు చేస్తున్నారు, వనరుల లూటి వాళ్ళకి పాల్పడుతూ ఉన్నారు, ఒక మాఫియాలాగా ప్రభుత్వ వనరులను దోచుకుంటున్నారు, నింద మేము మోస్తున్నాం, వాళ్ళ కారణంగా వ్యక్తమైన వ్యతిరేకతకి మేము బాధ్యులుగా మారుతున్నాం అని చెప్పని బాహాటంగా మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకొక దళిత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు రెడ్లు కాళ్ళు పుచ్చుకోవాలా అని చెప్పని ఆమె బాహాటంగా మీడియాకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఇవన్నీ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఫేక్ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు కాళ్ళు పుచ్చుకున్నారు, మోడీ గారు ముందు చేతులు కట్టుకొని ఉంచున్నారు. నారా లోకేష్ అమెరికా పర్యటనకి వెళ్తే, ఆయన హైదరాబాద్లో ఉంటే అమెరికా పర్యటనకి వెళ్తే జైల్లో పెట్టారు. అంటే ఒక జైలు వసలు ఇళ్ళే వేసేసి ఎంతకాలం ప్రచారం చేయగలుగుతారు? అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి సమావేశమే జరగకముందే వీళ్ళు ప్రచారం చేశారు. కొద్దిసేపట్లోనే ప్రజలకి నిజం తెలియట్లేదా? వీళ్ళది అబద్ధ బతుకు, వీళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు, వీళ్ళు మార్ఫింగ్ ఫోటోలతోటి ప్రజల్లో తప్పుడు భావనలు కలిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రజల ముందు రిలీజ్ కావట్లేదా? దానికి ఏం చేశారంటే ఇప్పుడు ఇండియా టుడే సర్వే ఫలితాలు వచ్చినాక రిపబ్లిక్ టీవీ పేరుతోటి ఇంకొక సర్వే విడుదల చేశారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దక్కబోతుంది అని చెప్పని ఒక అభిప్రాయాన్ని కలిగే విధంగా ఒక పోస్టు తయారు చేసి దాన్ని వాళ్ళ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేశారు. ఇక్కడ వాళ్ళు పప్పులో కాలేసింది ఏంటి అంటే, దాన్ని రిపబ్లిక్ టీవీ సర్వే పేరిట పోస్ట్ క్రియేట్ చేసినాడు ఎవడో, వాడు ఆ రిపబ్లిక్ టీవీకి వాడిన లోగో TV9 రవిప్రకాష్ గారు ఈ మధ్య RTV అని పెట్టాడు. RTV లోగో వాడారు. అంటే రిపబ్లిక్ టీవీ ఒరిజినల్ లోగో కూడా వాళ్ళ. మొన్న ఆ వే సంస్థ పేరుతోటి అమిత్ షా గారు కాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు అని చెప్పని
ఒక పోస్ట్ తయారు చేస్తే ఆ వేటువే వాళ్ళు చెప్పారు ఇది ఫేక్ పోస్టు, ఇది మాది కాదు అని చెప్పని. అట్లాగే రిపబ్లిక్ టీవీ వాళ్ళు కూడా ఇది మా లోగో కాదు, ఇది మా అధికారిక సర్వే ఫలితాలు కావు, ఇది ఫేక్ అని చెప్పని వాళ్ళు ప్రకటన చేశారు. అంటే ఇక్కడ ఫేక్ బతుకులుగా నిర్ధారణ అయిపోవటంలా. ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఈ ఫేక్ ప్రచారాలే. చంద్రబాబు నాయుడు 2 ఎకరాల రైతు 2,000 కోట్లు దోచేశాడు అని చెప్పని రాజశేఖర రెడ్డి ఒక ఫేక్ ప్రచారం, చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగన్నాడు అని చెప్పని ఒక ఫేక్ ప్రచారం. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ సందర్భంలో చంద్రబాబు నాయుడు అన్నాడనే ఒక పేపర్ కటింగ్ కనపడదు, ఒక వీడియో సాక్ష్యాధారం ఉండదు. ఆయన ఒక వ్యాఖ్య ప్రజల్లోకి వదిలేశాడు, దాన్ని ప్రజల్లో నమ్మే విధంగా విస్తృతంగా ప్రచారం చేసి నిజమేనేమో చంద్రబాబు నాయుడు అన్నాడేమో, ఆయన కంప్యూటర్లు తప్పితే కూడు బట్టవన్న భావనలో ఉన్నాడేమో, వ్యవసాయం దండకంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని రైతుల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక వ్యతిరేకత చిత్రీకరించి సక్సెస్ అయ్యారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు మన చిన్నాయన్ని చంపాడు, నా మీద కొడుకెత్తో దాడి చేయించాడు, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టేశాడు, అమరావతి కాదు అది కమరావతి, 33 సీఏల్ని కమ్మవాళ్ళని డిఎస్పీలుగా ప్రమోట్ చేసుకున్నాడు. ఇట్లా అసత్య ప్రచారాలతోటి అమరావతి కాదు అది కమరావతి, వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెయిడ్ ఆర్టిస్టులు, రైతులు కాదు వాళ్ళు, అది శ్మశానం, ఎడారి, కట్టుబడికి పనికిరాదు, ముంపు ప్రాంతం, ఇట్లాంటి ఫేక్ ప్రచారాలతోటి తాత్కాలికంగా కొన్ని సంవత్సరాల పాటు అధికారం దక్కించుకొని వాళ్ళ పరిపాలన అసమర్థతను కప్పిపెట్టుకొని ఈ ఫేక్ మాటున వాళ్ళు కాపాడబడ్డారు. ఇవాళ అధికారాంతానికి వచ్చారు. మీ పరిపాలన తీరేంటి, మీ సమర్థత ఏంటి, మీ పరిపాలన దక్షత వల్ల రాష్ట్రానికి ఏం అనుగురింది, మా జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపినాయి అని ప్రాతిపదికగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఇదే ప్రచారాలు. ఎవడో ఒక డైరెక్టర్కి, వాడి పేరు మహిపాల్ రెడ్డి అంట, మహిపాల్ రెడ్డో మహిధర్ రెడ్డో, వాడిని కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలం కట్టబెట్టి ఒక సినిమా తీయించుకొని ఆ సినిమా ద్వారా ఫేక్ ప్రచారం, మనాడు ఒక ఆణిముత్యం, అసలు ప్రపంచంలో ఇంతటి మంచి వ్యక్తి లేడు అని చెప్పని ఈ చిత్రీకరణలు, ఈ ప్రచారాలతోటి ప్రజలను ఎన్నాళ్ళు ఆకట్టుకుంటారు? 100కి 100 పాళ్ళు ప్రజలు రియలైజ్ అవుతున్నారు ఈ నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, సత్యానికి అసత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, నిజాయితీకి అవినీతికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, నిబద్ధతకి నేర స్వభావానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, మానవీయతకి క్రూరత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు, ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఫేక్ తోటే ఎల్లకాలం ప్రజల అభిప్రాయాలు మనకు అనుకూలంగా మలుచుకోగలము అనుకుంటే అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు.